చీరాల మున్సిపాలిటీ అత్యవసర సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు కొండయ్య హాజరయ్యారు. 2025-26 సంవత్సరానికి గాను 62.65 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు సహకారంతో ఏరియా వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ కు 23.75 కోట్లు మంజూరు కావడంపై చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు కౌన్సిల్ సభ్యులు అభినందనలు తెలిపారు. 6,834.54 లక్షలుగా చూడడం ఏంటంటే ఈ 25 బడ్జెట్ లో ఎక్స్పెండిచర్ 5,246.87. ఈ బడ్జెట్ మీద పూర్తిగా చర్చించడానికి లోతుగా దాని మీద నేను చూడలేదు కాబట్టి దానికి రాస్తున్నాను. అలాగే చీరాల అభివృద్ధిలో మనందరం కూడా ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఎముకలు లేనట్టుగా ఏం కావాలంటే అది ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ఒక గొప్ప స్కీమ్ ఎంఎస్ఎంఈ అనేటువంటిది ఈ రోజున రాష్ట్ర ప్రజల మీద ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. నిన్న జరిగినటువంటి శాసనసభ బడ్జెట్ విషయంలో కానీ అనేక విషయాల్లో మరి అక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు మంత్రులు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి మీరు మనం చూసినట్టుగా అయితే కేవలం నిన్న మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినటువంటి 23.75 లక్షలే కాదు, ఇంకా చాలా ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 164 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పంపిస్తే దాంట్లో రమరమి 70 కోట్ల పైచిలకు శాంక్షన్ చేయించడం. ఇవాళ కుందేరు అయితేనే కుందేరు విషయంలో 89 కోట్ల రూపాయల డిపిఆర్ ఉంది. అలాగే ఏదైతే మనం చాలా కాలంగా ఆశిస్తున్నటువంటి ఫ్లైఓవర్ విషయంలో కూడా రీఎస్టిమేషన్ కూడా పంపించడం జరిగింది, అది కూడా వస్తుంది. కుందేరు విషయానికి వస్తే టోటల్ సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు 470 ఎకరాల చిల్లర కుందేరు ప్రాంతం పరివారక ప్రాంతం వెళ్తుంది. దీని మీద నిన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా మన కలెక్టర్ గారు చంద్రబాబు గారికి వివరించడం జరిగింది. ఎందుకంటే చీరాలని మురికి కూపంగా చూసేది కేవలం కుందేరే. దాని పరిస్థితి నుంచి చీరాల ప్రజలు మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది. అలాగే మనం ఏదైతే ఈ రోజున ప్రభుత్వం P4 సిస్టంలో వెళ్ళాలనేటువంటి చూసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ హ్యాండ్లూమ్ పార్క్ విషయం కూడా అలాగే వెళ్ళబోతుంది. అలాగే పర్యాటక రంగం గురించి మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడాను. ఈరోజు టూరిజం మంత్రి గారు కూడా రావడం జరుగుతుంది. నిన్న నన్ను బాపట్ల ఎమ్మెల్యేలు ఇద్దరిని కూర్చోబెట్టి పౌండ్రంగాపురం నుంచి మన వాటర్ వరకు ఒక రోడ్డు ప్రపోజల్ మన కలెక్టర్ గారి ద్వారా పెట్టడం కూడా జరిగింది. ఒక రకంగా మీరందరూ కూడా ఈ టైంలో ఉండడం చాలా అదృష్టం. ఖచ్చితంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటితో నాకు పట్టించుకోను, కానీ నేను వచ్చిన తర్వాత నాకంటూ ఒక మార్క్ ప్రజలకు చూపించాలన్నటువంటి తపంతోనే నేను పనిచేస్తున్నాను. కంపల్సరీ ఫిషింగ్ హార్బర్ విషయంలో కానీ ఏవైతే ఉన్నాయో
వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా పనిచేయడానికి ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఇవన్నీ కంటిన్యూగా రాష్ట్రంలో మన వంతు మన గవర్నమెంట్లో మనకి ఏం రావాలో వాటన్నిటి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మన క్రిటికల్ కేర్ హాస్పిటల్ మనం సాధించామో దానికి గౌరవ మంత్రివర్యులు ఈ ఊరికి వస్తారు, శంకుస్థాపన చేస్తారు. దానికి మీరు అందరూ ఆహ్వానితులు. విషయాల గురించి నాకు కౌన్సిలర్ చెప్పారు. ముందు వక్ఫ్ బోర్డు గురించి మరి కబీర్ గారు క్వశ్చన్ మెంబర్ ఒక మాట చెప్పారు. నేను మీకు ఒక మనవి చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఏదైనా ఒక విషయం చెబితే అర్థం చేసుకుంటుంది, పరిష్కార దిశగా వెళ్ళేటువంటి ప్రభుత్వం. పొరపాటును కూడా ప్రతిదానికి రోడ్డు మీదకి వెళ్ళి జెండాలు వేసుకొని వెళ్తే నష్టం జరుగుతుందన్న విషయాన్ని గమనించి ఏదైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితులు ఏ వర్గాలకైనా సరే వాటిని నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీ తరపున నేను అధికారులకు తెలియజేస్తాను. అప్పటికి వాళ్ళు వినకపోతే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడతాను. అలాగే బరియల్ గ్రౌండ్స్ విషయంలో మన వాడు మాట్లాడాడు. ఈ బరియల్ గ్రౌండ్స్ విషయానికి వస్తే ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో అవి మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ వాటిని ప్రత్యేకంగా సర్వేలు చేసి ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు లేవో అక్కడ ఖచ్చితంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు నా దృష్టికి కూడా వచ్చింది, ఎక్కువగా వసూలు చేస్తున్నారంటే మొన్న ఒకరిని ఆపి వార్నింగ్ ఇచ్చాను. మీరు పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి అక్కడ శవాన్ని పెట్టి తాళాలు తీయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే మాత్రం ఒప్పుకోరు, మీరు కాకపోతే ఇంకొకరు పనిచేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అలాంటి ఏమన్నా ఉంటే దయచేసి మీరు అందరూ కూడా నా దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మున్సిపాలిటీలో డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అక్కడికి ఏదన్నా బళ్ళు వెళ్ళినప్పుడు కూడా అది ఇదవుతుంది. దీన్ని ఒక పథకం ప్రకారంగా మనందరం కూడా ఒక తీర్మానం చేసుకొని అది మీరు నా దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే మరి ఇంకా